నమస్తే. నమస్కారం అండి. రండి. నమస్కారం. నమస్తే అండి. అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? అందరూ వస్తున్నారు. నా అందాల రాముడు మాత్రం రావటం లేదు. వచ్చి నన్ను సంతోష పెడతారు, రాకుండా బాధ పెడతారు. వస్తే సీతారాముడు, రాకపోతే దొంగరాముడు. మామ్ ఇంకా రాలేదేంటి? వ్రతం స్టార్ట్ చేసే టైం అవుతుంది. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. అసలు వస్తుందా లేక రాదా? మీ అత్తగారిని పిలువమ్మా. అలాగే పంతులు గారు. అత్తయ్య, పంతులు గారు పిలుస్తున్నారు. అవునా? ఏమండి, మీరు గెస్ట్లను రిసీవ్ చేసుకోండి, నేను వస్తాను. చెప్పండి పంతులు గారు, పిలిచారట? కాసేపట్లో వ్రతం మొదలు పెట్టాలి. అమ్మవారి విగ్రహాన్ని తీసుకురండమ్మా. ఆ, అలాగే పంతులు గారు. వసు, వెళ్ళి అమ్మవారి విగ్రహం తీసుకురండి. పావని, నువ్వు కూడా వెళ్ళు. అలాగే అత్తయ్య. ఈసారి జయంతి గారు తన రెండో కోడలు వసుతో వ్రతం జరిపిస్తున్నారంట. అవును పిన్ని. ఆ వసుకే తాళాలిచ్చి విగ్రహాన్ని అప్పచెప్పారంటే జయంతి గారికి వసు మీద ఎంత నమ్మకమో. నమ్మకాన్ని మించి గౌరవం కూడా అంట. ఎంతైనా వసు ఈ ఇంటిని నిలబెట్టింది కదా, గొప్ప కోడలు. మళ్ళీ దుశ్శకునం రాకుండా, అరిష్టం రాకుండా వ్రతాన్ని జరిపించాలి పంతులు గారు. సరేనమ్మా. రండి చెల్లమ్మా. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. బావగారు రాలేదా? ఆయన ఆఫీస్లో కొంచెం బిజీగా ఉన్నారు. మీరైనా వచ్చారు, సంతోషం. లోపలికి వెళ్ళమ్మా. ఆంటీ, మా మామ వచ్చింది. దిక్కుమాలిన వాళ్ళంతా వస్తున్నారు. నా రాధాకృష్ణుడు మాత్రం రావటం లేదు. ఏంటంటీ? మా అమ్మ దిక్కుమాలిందా? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదే. నా చెలిపి కృష్ణుడు ఇంకా రాలేదే అన్న బాధలో అన్నాను, అంతే. వ్రతం అయ్యాక చెప్తాను మీ సంగతి. హే కృష్ణ, ముకుంద, మురారి, నువ్వు రాకుండా నన్ను ఎందుకింత బాధ పెడుతున్నావు? వదిన గారు. నమస్కారం వదినా. నమస్తే వదిన. ఈసారి వసుతో వ్రతం చేయిస్తున్నారట. అవును వదినా. మరి తనెక్కడ వదినా?
ఇప్పుడే వస్తాను వదినా. సరే వదినా. ఏంటి మా నువ్వు ఇంత లేట్గా వచ్చావు? నువ్వు వస్తావో రావునని చాలా టెన్షన్ అయ్యాను తెలుసా. నువ్వు చెప్పాక నేను మాటిచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను బేబీ? ఇంట్లో వాళ్ళే కాదు, ఇంటికొచ్చిన గెస్ట్లు కూడా వసు అక్కని తెగ పొగిడిస్తున్నారు. అవి వింటుంటే నాకు బొళ్ళంతా కంపరమిక్కిపోతుంది మామ్. కూల్ బేబీ కూల్. వసుని పొగిడిన ఆ నోళ్లే వసుని తిట్టి దుమ్మెత్తి పోసేలా చేస్తాను. ఎలా చేస్తావు? అసలు నీ ప్లాన్ ఏంటి? నాకు టెన్షన్ గా ఉంది మామ్. కాసేపట్లో వ్రతం స్టార్ట్ అవుతుంది. వ్రతం కంప్లీట్ అయితే వసు అక్కకి ఇంకా మంచి పేరు వస్తుంది. అసలు వ్రతం జరిగినప్పుడే కదా. ఎందుకు జరగదు? అందరూ రెడీగా ఉన్నారు. పంతులు గారు వచ్చేసారు, గెస్ట్లు వచ్చేసారు, అంతా రెడీగా ఉంది. వసు అక్క అమ్మవారి విగ్రహం కూడా తెచ్చింది. ఆ విగ్రహం అసల్ది కాక నకిలీదైతే ఆ విషయం అందరికీ తెలిసిపోతే ఏమంటున్నావు మామ్? అసలు విగ్రహానికి ఆశపడి వసు ఆ విగ్రహాన్ని కొట్టేసి దాని స్థానంలో నకిలీ విగ్రహాన్ని పెట్టిందని ప్రూవ్ అయితే వ్రతం జరుగుతుందా? అది నకిలీ విగ్రహమా? ఒరిజినల్ కాదా? ఒరిజినల్ విగ్రహమే. మరి దాన్ని కొట్టేసి ఆ ప్లేస్ లో డమ్మీ విగ్రహాన్ని పెడతాం. ఎవరు? నువ్వా నేనా? మనం కాదు, మన మనిషి. ఎవరు మామ్? ఒక పక్కా ప్రొఫెషనల్ దొంగ, కేడీ లేడీ, పెద్ద కిలాడి. ఇంటి దొంగతనాల్లో ఆరితేరింది. నేను రాకముందే ఈ ఇంటికి పంపించాను. ఆల్రెడీ పనిలో ఉంది. అదే విగ్రహాన్ని కొట్టేసి ఆ ప్లేస్లో డమ్మీ విగ్రహాన్ని పెడుతోంది. వ్రతం మధ్యలో అది డమ్మీ విగ్రహం అని అందరికీ తెలిసేలా చేస్తాం. ఆ విగ్రహం ఉన్న పెట్టె తాళాలు నిన్ననే మీ అత్తయ్య వసుకిచ్చింది కాబట్టి వసునే విగ్రహాన్ని తారుమారు చేసింది అని అందర్నీ నమ్మించి వసుని అవమానపరుస్తాం. దానికి ఏడుపు, మనకి గెలుపు. డమ్మీ విగ్రహం రెడీగా ఉందా? డమ్మీ విగ్రహంతోనే ఆ కేడీ లేడీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంట్లో అలాంటి విగ్రహం ఉన్నట్టు నీకెలా తెలుసు? ముందే డమ్మీ విగ్రహం ఎలా చేయించావు? ఏ ఇంట్లో అయినా వరలక్ష్మి వ్రతంలో పెట్టే అమ్మవారి విగ్రహం ఒకేలా ఉంటుంది. అది గెస్ట్ చేసి డమ్మీ విగ్రహాన్ని చేయించాను. లేడీ కిలాడితో పంపించాను. నువ్వు సూపర్ మామ్. ఆ కేడీ లేడీ ఎవరో వెంటనే చూడాలనుంది. అలాగే సుమా ఆంటీకి ఈ ప్లాన్ గురించి చెప్పొద్దు. తొందరపడి ఎవరికి చెప్పొద్దు. ఆంటీ మనకి హెల్ప్ అవుతుంది కదా మామ్. ఈ ప్లాన్ లో మనకి ఎవరి అవసరం లేదు. అంతా దొంగలేడినే చేస్తుంది. మనం ఏమీ తెలియనట్టుగా ఉండాలి. వసుని ఏడిపించాలి. అది షట్ డౌన్ అయ్యి నువ్వు హైలైట్ అవ్వాలి.
పద వెళ్దాం. అమ్మా, మరొక్క 10 నిమిషాల్లో వర్జ్యం వెళ్ళిపోతుంది. ఆ వర్జ్యం వెళ్ళిపోయిన వెంటనే వ్రతం మొదలు పెడదాం. అలాగే పంతులు గారు, ఈలోగా మిగిలిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోండి. భోజనానికి ఏర్పాట్లు చూడండి. పదండి. ఎవరు మామ కేడీ లేడీ? అదిగో తనే. డమ్మీ విగ్రహం ఎక్కడుంది? అది తీసుకెళ్తుందే, అందులోనే ఉంది. అందులోనా? బేబీ, నువ్వు నా దగ్గరుంటే డౌట్ వస్తుంది. వెళ్ళి ఆ పూజ దగ్గర కూర్చో. ఓకే మామ్. ఏం కావాలండి? అది పంతులు గారు జ్యూస్ తాగుతారేమో అని. వ్రతం అయ్యేంత వరకు పంతులు గారు ఏమీ తాగరు. మీరు ఇటువైపు రాకండి. సారీ మేడం. రాజా, వచ్చారా? వెల్కమ్. ఇంతసేపు మీకోసమే ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాచాయి. చూడండి. నా కోసం ఈవిడ కళ్ళు కాయలు కాయటం ఏంట్రా బాబోయ్? ఎందుకండి నన్ను ఇంతలో టెన్షన్ పెడుతున్నారు? పెడితే పెట్టారు. కాస్త జ్యూస్ తాగి చల్లబడండి. ఓ అమ్మాయి, జ్యూస్ గ్లాస్ పట్రా. ఇదిగోండి, తీసుకోండి. తీసుకోండి.
మీరు తాగరా మేడం? మేము 1/2 తాగుతాం. అయ్యో, ఏమైందండి? జ్యూస్ బాగాలేదా? మీ సౌండింగే బాగాలేదు. మేడం, ఆ? నేను వెళ్ళొచ్చా? వెళ్ళు వెళ్ళు, తాగండి జ్యూస్. ఇంకా వ్రతం మొదలవలేదు, మీకోసమే ఆపాను. అయ్యో, నా కోసం ఎందుకు ఆపారండి? మీరు నేను కలిసి వ్రతం చూడాలి కదా. ఈ రోజు కలిసి చూస్తాం, ఏదో రోజు కలిసే చేస్తాం. ఏంటి వ్రతము వచ్చే సంవత్సరం మనిద్దరం కలిసి వ్రతం చేద్దాం. వామ్మో, ఇదెక్కడ గోల నాకు? ఇక్కడే ఉంటే ఊపిరాడక చచ్చిపోతానేమో. ఎక్కడికండి? ఇప్పుడే వస్తానండి. అయ్యో, ఏమండి? నా రాజా వచ్చాడు, నా రాముడు, నా కృష్ణుడు వచ్చాడు. ఏమైందండి? ఏమోనండి, ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. జాగ్రత్త అండి. ఓకే.